విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. 1 విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతిరత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. 1 విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. 1 విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకి ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమమే ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రాజా గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాల్ని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రాజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రాజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అనుకుంటే వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రాజా గారు. నమస్తే మేడం. V6 ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సమాజంలో ప్రతి ఒక్క మనిషికి వచ్చే కారణాలు, వచ్చే ప్రాబ్లమ్స్, దానికి 3 కారణాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫిజికలీ, ఇంకొకటి మెంటలీ, నెంబర్ 3 వచ్చేసి స్పిరిచువలీ. ఫిజికల్ అనేసరికి శరీరానికి సంబంధించింది, హెల్త్ పరంగా ట్రబుల్స్, ఆటంకాలు సఫర్ అవుతారు మనిషి. సెకండరీ మెంటలీ అనేసరికి మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, హ్యాపీనెస్ లేదు, జాబ్ పరంగా సమస్య, ఇంట్లో సమస్య, ఏదో రకంగా బాధ ఉంది. కనెక్టివిటీ మైండ్కి ఉంది, మైండ్ కనెక్టివిటీ అనేసరికి మనశ్శాంతి పోయింది. దట్ ఈస్ కాల్డ్ మెంటలీ ప్రాబ్లమ్ అని. నెంబర్ 3 అంటే స్పిరిచువలీ ప్రాబ్లమ్ అంటారు. ఎవరు చేతబడి చేసేసారు, చాలా ట్రబుల్గా ఉంది, డిస్టర్బ్గా ఉంది. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, చూపించాము, కానీ రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయి, కానీ మాకైతే కష్టం ఉంది, చాలా ప్రాబ్లం ఉంది, చాలా బాధపడతాము. ఈ 3 రకాలు కష్టాలు ఉంటాయి. అని 3 వెరైటీస్ ఉంటే కూడాను కష్టం ఒకటే ఉంటుంది, చాలా ట్రబుల్ ఉంటుంది. అప్పుడు అనుకుంటాము చాలా కష్టాలు, ఆ భగవంతుడు మా లైఫ్లో కష్టాలు రాసేసారు, చాలా బాధగా ఉంది, చాలా టెన్షన్ చెప్పి దీని నుంచి బయటకు వచ్చేదానికి మేము పరిహారం వెతుకుతాము. పరిహారాల్లో చాలా రకాలు ఉంటాయి. ఎందుకంటే మా లైఫ్లో కష్టాలు మెంటలీ కావచ్చు, ఫిజికలీ కావచ్చు, స్పిరిచువల్లీ కావచ్చు. ఈ 3 వచ్చేదానికి మెయిన్ కారణం గ్రహాలు బాగా లేకపోతే సమస్య ఉంటుంది. గ్రహాలకి పరిష్కారం కోసము 4 రకాలు పరిహారాలు ఉంటాయి. అంటే మొదటిగా వచ్చేసి జమ్స్ ద్వారా, దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ మనీ అంటారు. తర్వాత వచ్చేసి గుడ్ డీడ్స్ అని, దాన ధర్మాలు ఇలాంటివి చేసుకుంటున్నా కొంచెం కష్టాల నుంచి బయటికి రావచ్చు అని చెప్పి. నెంబర్ 3 వచ్చేసి గ్రహాలకి మంత్రాలు ఉంటాయి, జపం చేయడం, మంత్రం చేయడం అలాంటి. నెంబర్ 4 వచ్చేసి ప్రతి ఒక్క గ్రహానికి ఒక దేవతలు ఉంటారు, దేవతీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి పూజ చేయడం. ఇలాంటి 4 రకాల పరిహారాలు ఉంటాయి. ఈ 4 రకాల్లో వచ్చేసి ముఖ్యమైన విషయము, ముఖ్యమైన ఇంపార్టెంట్ రెమెడీ అనేసరికి రత్నాల్లో ఆ పవర్ ఉంటుంది. ఎందుకంటే ఒక సామెత కూడా ఉంది కదా, నేచర్ కెన్ బై క్యూర్ నేచర్ ఓన్లీ అని చెప్పి. అంటే నేచర్ మాకు వచ్చే కష్టాల నుంచి బయటకు పడేదానికి ఏ విధంగా కష్టాలు వస్తుంది, ఆ కష్టాల నుంచి బయటపడడానికి అలాంటిని మేము వస్తువు వెతుకోవాలని చెప్పి, ఆ విధంగా ఈ రత్నశాస్త్రం పాటిస్తే తప్పకుండా మా లైఫ్లో ఎలాంటి కష్టాలను బయటికి రావచ్చు. ఫిజికలీ కావచ్చు, ఫిజికల్ అనేసరికి హెల్త్ ప్రాబ్లం, శరీరానికి సంబంధించింది, బాడీకి సంబంధించింది, మెంటలీ అనేసరికి మనశ్శాంతికి సంబంధించింది. మొన్న ఒక ఛానల్ ప్రోగ్రామ్ ఇస్తుండగా ఒకరు కాల్ చేశారు, రజా గారు మీ దగ్గర వచ్చిన తర్వాత నాకు చాలా పీస్ ఉందండి, హ్యాపీ ఉందండి, కానీ మార్కెట్లో అన్ని వస్తువులు దొరుకుతాయి కానీ పీసే దొరకదు, పీస్ కావాలంటే రాశికి రావాలని చెప్పి నాకు కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటే మనశ్శాంతి అంటారు, మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది, అన్ని విధానాలుగా కలిసి వచ్చి అన్ని విధానాలుగా బాగుంటేనే అప్పుడే మాకు ప్రశాంతి కానీ మనశ్శాంతిగా వస్తుంది. అలాంటి మనశ్శాంతి రావడమే ఈ రత్నాలు వస్తుంది కాబట్టి ఇలాంటిది మేము పాటిస్తే తప్పకుండా లైఫ్లో సంతోషంగా హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. తప్పకుండా. హలో. హలో.
దయమణి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పాపది. 4/4/2008 సార్. ఓకే, 4/4/2008. అవునండి. ప్లేస్ విజయవాడ దగ్గర ఉయ్యూరు సార్. ఓకే, టైమ్ ఫ్రైడే 8:15 మేడం, AM. 8:15 AM. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ పాపకి ఎప్పుడు హెల్త్ బాగోదు మేడం. ఓకే, హెల్త్ ఇష్యూస్. పాపకి హెల్త్ పరంగా సమస్య ఉంది. దయామణి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మ బాగున్నారా అమ్మా? బాగున్నాను సార్. అమ్మ శుక్రవారం పుట్టింది పాప, పూర్వభద్ర నక్షత్రం కుంభరాశిలో. లగ్నం చూసుకుంటే ఇక్కడ మేష లగ్నం వచ్చింది. జాతకంలో చూసుకుంటే పంచమాధిపతి అయిన రవి గ్రహం వయంలో ఉన్నాడమ్మ. ఈ రవి గ్రహం వయంలో రావడం వల్ల కొంచెం హెల్త్ పరంగా సమస్య ఉంటుంది. పాపకి అప్పుడు ఫీవర్ రావడము, కొంచెం కోల్డ్ ప్రాబ్లం ఉంటుంది, కొంచెము బోన్కి సంబంధించిన సమస్య రావడం, అంటే ఎవ్రీ వీక్ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ పంచమాధిపతి రవి చూసుకుంటే వయం రావడం వల్ల రవికి ఆరోగ్యకారక అంటారు, హెల్త్ ఇచ్చేవాడు, హెల్త్కి సెటప్ చేసేవాడు అని చెప్పి. సో ఆ రవి బాగలేకుండా కొంచెం ఈ సమస్యలు వస్తున్నాయి పాపకి. అదేవిధంగా రాహుతో పాటు చంద్ర కలిశారు, కొంచెం చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, భయం ఉంటుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటాయి. ఇంకా చిన్న ఏజ్ అమ్మ, దీనికి బయటికి పడేదానికి ఇప్పుడే మీరు పరిష్కారం చేసుకుంటే తప్పకుండా పాప హ్యాపీగా ముందుకు రాగలుగుతుంది. దానికోసం మీరు చేయాల్సిన పని, తెలుగులో కెంపు అంటారు, ఇంగ్లీష్లో రూబీ, దాంతోపాటు తెలుగులో స్వాతి ముత్యం, ఇంగ్లీష్లో కేశీపర్లు అంటారు. ఈ 2 జాతి రత్నాలు కలిపి పెడితే తప్పకుండా 2016 జూన్ తర్వాత హెల్త్ బాగుంటుంది, హ్యాపీగా ఉంటారమ్మా. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, శ్రీనివాస్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా గురించి మేడం ఇది. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20/10/1973. 10/73. ఓకే, టైమ్ మధ్యాహ్నం మేడం, అప్రాక్సిమేట్లీ. మధ్యాహ్నం అంటే ఏమైనా టైం అప్రాక్సిమేట్లీ ఏమైనా తెలుసా? 2 చిల్లర 2 చేంజ్. ఓకే ఓకే, ప్లేస్ లేదండి. ప్లేస్ నల్గొండ అండి. నల్గొండ. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? యాక్చువల్ జాబ్ విషయంలో ఇబ్బంది అవుతుంది, దాని గురించి అని చెప్పాలి. ఓకే, శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. పుట్టినరోజు శనివారం తెలుసా మీకు? అవును సార్. ఆశ్లేష నక్షత్రం కర్కటక రాశిలో. అవును సార్. లగ్నం చూసుకుంటే మకర లగ్నం. అవునండి, ఆశ్లేష నక్షత్రం కర్కటక రాశిలో పుట్టారు మీరు. లగ్నం చూసుకుంటే మీది మకర లగ్నం వచ్చింది. మీ చిన్న టైం ప్రకారం చూసుకుంటే 2 PM మేము వేసుకున్నాం ఇక్కడ. సో మకర లగ్నం ఉంది. లగ్నంలో గురు నీచంలో పడ్డాడు. లగ్నాధిపతి అయినా సెకండ్ హౌస్ దివ్యాధిపతి అయినా శని గ్రహం షష్టంలో ఉన్నాడు కాబట్టి జాబ్ పరంగా సమస్య ఉంది. ఇదివరకు లైఫ్లో స్టెబిలిటీ రాలేదు, డెవలప్మెంట్ లేదు. అదేవిధంగా జాతకంలో మంచి యోగం ఇచ్చేవాడు, మీకు ఒక కింగ్ చేసేవాడు, కింగ్ మేకర్. 9th హౌస్ బిలాంగ్స్ టు ద కింగ్ మేకర్ అంటారు. 9th హౌస్ అంటే మా భాగ్యం కానీ మా అదృష్టం బాగా చేసేవాడు. 9th హౌస్కి లార్డ్ అధిపతి బుధ గ్రహం కూడా స్థితి బాగలేదు. అందువల్ల లైఫ్ ఇదివరకు స్టెబిలిటీ రాలేదు, డెవలప్మెంట్ లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు. అంటే 40 years దాటేశారు మీరు. జాబ్ పరంగా ఇదివరకు సెటిల్మెంట్ రాలేదు. ఒకటి. సెకండరీ, జాతకంలో చూసుకుంటే పంచమాధిపతి అయిన శుక్రగ్రహం, అదేవిధంగా దశమాధిపతి అంటే ప్రొఫెషన్కి సంబంధించిన శుక్రగ్రహం స్థితి బాగలేదు. అందువల్ల ఫైనాన్స్ చాలా మీరు క్రైసిస్లో ఉన్నారు, అప్పు చేసుకుంటే చాలా ట్రబుల్గా ఉంది. ఈ కష్టం నుంచి బయటకు పడేదానికి ఇంతకు చెప్పాను కదా, గ్రహాలు బాగా లేకపోతే సమస్య వస్తుంది. ఆ సమస్యని బయటకు వచ్చేదానికి మేము పరిహారం చేసుకోవాలి. ఆ గ్రహాలకి బలం పెంచుకోవాలి. ఆ గ్రహాల బలం కోసం మీరు చేసిన పని, తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్, దాంతోపాటు తెలుగులో శ్వేత పుష్యరాగం, ఇంగ్లీష్లో వైట్ సఫైర్ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెట్టి, జాతి రత్నాలు ఉండాలి, ఖనిజం 3 క్యారెట్ ఉండాలి. ఈ రత్నాలు చెప్తున్నాను ఇంత టీవీలో ఫాస్ట్గా, కానీ ఇంకా మీ వివరాలు కావాలంటే ఏ అంగురంలో పెట్టుకోవాలి, ఏ వేళ్ళలో పెట్టుకోవాలి, అన్ని దానికి వివరాలు ఉంటాయి. పచ్చ వచ్చేసి చిటికిన వేలో పెట్టుకోవాలి, శ్వేత పుష్యరాగం మిడిల్ ఫింగర్లో పెట్టుకోవాలి. దానికి మీరు వెండిలో కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉన్నదు. ఈ 2 కలిపి పెట్టుకుంటే తప్పకుండా 2016 జూలై తర్వాత జాబ్లో సెటిల్మెంట్ వస్తుంది, హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. చిన్న సందేహం, చాలామంది చూస్తున్నారు. 43-44 years అయింది, లైఫ్లో ఇదివరకు సెటిల్మెంట్ రాలేదు. వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటి? వాళ్ళకి అర్థం అవ్వదు. జాతకం చూసుకుంటే భాగ్యాధిపతి అయిన బుధగ్రహం స్థితి బాగలేదు. అందువల్ల ఆయన లైఫ్లో చాలా కష్టం చూస్తున్నారు. ఇదివరకు లైఫ్లో స్టెబిలిటీ లేదు. అంటే మా లైఫ్ ఏ విధంగా మా ఏజ్ పెరుగుతుంది, అదేవిధంగా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది. దానికి మేము పరిహారం చేసుకుని ముందుకు రావాలి. లేకపోతే రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది, మేము మాత్రం కిందకు పోతాము, అప్పుడు మేము డిప్రెషన్కి గురి అయిపోతాము.
చాలా బాధపడతాము. అప్పుడే ఒకటే అంటాము, ఆ భగవంతుడు మా అదృష్టంలో కష్టాలు రాసేశారని చెప్పి. ఆ భగవంతుడే ఆ కష్టాలు ఇస్తే కూడాను దాని నుంచి బయటకు పడేదానికి మార్గాలు చూపించాడు కదా. మేము మార్గాలు వెతుక్కోవాలి. అదేవిధంగా ఈ జాతకంలో పంచమాధిపతి హౌస్ ఆఫ్ ప్లానింగ్ అంటారు. హౌస్ ఆఫ్ 10th హౌస్ ఆఫ్ ప్రొఫెషన్ ఇచ్చేవాడు, ప్లానింగ్ ఇచ్చేవాడు. శుక్ర కూడా స్థితి బాగలేదు. అందువల్ల ఆయన ఎన్ని ప్రయత్నాలు చేస్తే కూడా లైఫ్లో ముందుకు వెళ్ళేదానికి వీలు లేదు. సో దీని నుంచి బయటకు వచ్చేదానికి బలం పెంచుకోవాలి. ఆ గ్రహాలకు బలం పెంచుకుంటే తప్పకుండా మంచి జాబ్ వస్తుంది. జాబు చిన్న పెద్ద అని మ్యాటర్ కాదు, ఒక పర్మనెంట్గా జాబ్ ఉండాలండి. ఎంతోమంది ఉంటారు, ఎక్కువ వాళ్ళ శాలరీ చాలా బాగుంటుంది, హైక్ ఉంటుంది, కానీ వాళ్ళు 3 months ఒక కంపెనీలో జాబ్ చేస్తారు, అనుకోకుండా జాబ్ పోవడం, మళ్ళీ 3 months ఇంట్లో కూర్చుంటారు, మళ్ళీ వేరే జాబ్ వెతకడం. ప్రయోజనం ఏంటి? మీది పెద్ద శాలరీ ఉంటే కూడాను మళ్ళీ మీరు ఖాళీగా ఉంటారు కదా, అక్కడ సమయం అయిపోతుంది. అంటే మీరు ఏదే జాబ్ చేస్తే కూడా ఒక పర్మనెంట్గా ఉండాలి. ఆ పర్మనెంట్గా ఉండేదానికి ఇలాంటి గ్రహాల స్థితి బాగా లేకపోతే ఈ సమస్యలు వస్తాయి. ఈ సమస్యని బయటకు వచ్చేదానికి ఇలాంటి మీరు పరిష్కారం పాటిస్తే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఆ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో మేడం. సురేష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మేడం మా గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 11/05/1986 మేడం. 86ఆ? yes మేడం. ఓకే, టైం? మేడం టైం ఐడియా లేదు మేడం. అస్సలు ఐడియా లేదా? మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అని? మేడం తెల్లవారుజామున మేడం. ఓకే, ఎర్లీ ఆజా. ప్లేస్? మేడం ప్లేస్ మేడం మక్తల్ మేడం. ఓకే, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ మక్తల్ మండలం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి మేడం కొద్దిగా ఆర్థిక పరిస్థితులు డబ్బులు వస్తున్నాయి పెడుతున్నాయి మేడం. ఎలాంటి ఇన్కమ్ తెలిస్తే బాగుంటుంది, ఇష్టం తెలిస్తే బాగుంటుంది. తప్పకుండా సురేష్ గారు సార్ మీరు టైం ఇచ్చారు. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్? తప్పకుండా బాగున్నాను. నేను కూడా శనివారం అంటే మీరు ఆదివారం పుట్టారండి. మీరు రోహిణి నక్షత్రంలో పుట్టారు, వృషభ రాశి. మీరు ఇచ్చిన టైం తెల్లజన్మ అంటే 5 o'clock వేసుకున్నాను. సో మేష లగ్నంలో పుట్టారు మీరు. లగ్నంలో రవి ఉచ్చంలో ఉన్నాడు. మీలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, కమాండింగ్ పవర్ ఉంది, మేనేజరు, టీమ్ లీడరు, ఇవన్నీ మీలో మంచి యోగాలు ఉన్నాయి, మంచి స్కిల్స్ ఉన్నాయి. కానీ కొంచెం రాహుగా ఉన్నాడు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ను, సమయానికి నిర్ణయం తీసుకోలేకపోవడము, చంచునట్టం, డైలామాలా ఉంటారు. అదేవిధంగా చతుర్థాధిపతి చంద్రుడు ఉచ్చం ఉన్నాడు కాబట్టి చాలా టాలెంటెడ్ ఉన్నారు, మంచి స్కిల్స్ ఉన్నాయి మీలో, కానీ ముందుకు రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే మీ జాతకంలో భాగ్యాధిపతి అయిన వయ్యాధిపతి అయిన గురువు గ్రహం స్థితి బాగలేదు. అందువల్ల ఫైనాన్షియలీ క్రైసిస్లో ఉన్నారు, ముందుకు రాలేకపోతున్నారు. అదేవిధంగా ఈ రవి వచ్చేసి రాహుతో కలవడం వల్ల కొంచెం ఉచ్చం ఉంటే కూడా రాహుతో కలవడం వల్ల లైఫ్లో స్టెబిలిటీ లేదు, డెవలప్మెంట్ లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు, ముందుకు రాలేకపోతున్నారు. జాబ్ పరంగా చాలా సమస్యగా ఉంది. చూసేదానికి మీరు బాగుంటారు, మంచి స్కిల్స్ ఉన్నాయి, ధైర్యం ఉంది, మంచి మేనేజర్, టీమ్ లీడర్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ 2 గ్రహాలకి స్థితి బాగా లేకుండా మీరు సఫర్ అవుతున్నారు. దీని నుంచి బయటపడేదానికి మీరు చేయాల్సిన పని తెలుగులో కెంపు అంటారు, ఇంగ్లీష్లో రూబీ, దాంతోపాటు తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెట్టుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, ఇప్పుడు ఒక ఏవి చూద్దాము. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్కి సంబంధించి ఒక ఏవి చూద్దాం. మన భరత భూమి ఎంతో మహిమాన్వితమైనది. ఈ భూమిలోనే నిజమైన నాణ్యమైన రత్నాలు ఉన్నాయి. వీటిని గుర్తించటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఎన్నో సంవత్సరాలుగా నిజమైన నాణ్యమైన రత్నాలని భూమి నుండి వెలికి తీస్తూ ఎందరెందరినో కష్టాల నుండి కన్నీళ్ల నుండి బయటపడేలా చేస్తుంది. సామాన్యుల నుండి స్టార్స్ దాకా, చిన్న చిన్న నాయకుల నుండి పెద్ద పెద్ద మంత్రుల దాకా ప్రతి ఒక్కరూ ఈ రత్నాలను ధరించి ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడ్డారు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే అద్భుతమైన రత్నాలు ప్రతి ఒక్కరిని అదృష్టవంతులుగా మార్చే శక్తిని కలిగి ఉండటమే కాకుండా ఆరోగ్య సమస్యలని కూడా దూరం చేయగల మహిమాన్వితమైనవని తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి శ్రీ ఎండి అలీ గారు ఎంతో గర్వంగా తెలియజేశారు. ఈరోజు నేను రాసిక్ జెమ్స్ జ్యువెలర్స్ షాప్కు వచ్చాను. ఇది చాలా ఫేమస్ షాప్ ఉంది. మిస్టర్ ఎంఎం హుసేన్ గారు, ఇద్దరు ఆయన కొడుకు ఉన్నారు. డాక్టర్ ఎంఎం రజా గారు ఇక్కడ బంజారాయిలో ఇక్కడ షాప్ ఓపెన్ చేశారు. డాక్టర్ రోషన్ గారు బెంగళూరులో చేస్తున్నారు. ఈయన రాయి కోసం చాలా ట్రీట్మెంట్ అవుతుంది. నాకు చాలామంది చెప్పారు, ఒకసారి మీరు విజిట్ చేయి సార్. నేను లైవ్లో ఎప్పుడు అంగటి చేయలేదు. మీరు స్టోన్తో అంటే చాలా డిసీజ్ కంట్రోల్ అయితే
ఒక లాస్ట్ వీక్ ఒక మాకు హకీం ఉన్నారు, మా ఇంటికి వచ్చారు. కొంచెం మనకు హార్ట్లో వర్క్ ఎక్కువ అయింది, థోడా హార్ట్ బీటింగ్ అవుతున్నారు. హార్ట్ బీటింగ్ అయితే సార్ మీరు ఒక మంచి నగ ఉంది సార్ మోతీలో. బిఫోర్ అంటే మనకు రజాభాయ్ ఆల్రెడీ మనకు చెప్పారు, మీరు ఇది అంగోటి చేస్తే అండి సార్ మీకు ఇది హార్ట్ బీటింగ్ తక్కువ అవుతుంది, కొంచెం రాయితో చాలా ట్రీట్మెంట్ అవుతుంది. మీకు రజా గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. రజా గారికి అందరికీ నేను అపీల్ చేస్తున్నాను, ఒకసారి మీకు ప్రాబ్లం ఉందంటే రాండి. జస్ట్ హకీం దగ్గర రేట్ దగ్గర ఎట్లా వెళ్తున్నారు అట్లా ఈ షాప్లో వచ్చిన తర్వాత మీకు ఎట్లా ఉంది అంటే ఆయన పేరు ద్వారా మీరు ఇస్టార్ ద్వారా మీకు ఒక రాయిస్తున్నారు, యూజ్ చేస్తే మీకు లాభం వస్తుంది. చాలామంది నాకు చెప్పారు ఆల్రెడీ యూజ్ చేసిన మనిషి, అలాగే నేను వచ్చాను. నేను ఇద్దరి కొడుకుకు ఆయన ఫాదర్ హుస్సేన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ద్వారా ఎంఎం రజా రోషన్ చేస్తున్న సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ప్రతి ఒక్కరూ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే రత్నాల్ని ధరించి అదృష్టవంతులు కావాలని కోరుకున్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ శ్రీ రోమండ్ల రామచందర్ గారు. ఎంఎం రజా గారు ప్రజలతో సన్నిహితంగా ఉండి, మీడియాతో సన్నిహితంగా ఉండి, తెలుగులో మాట్లాడుతూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వీధులను రక్షిస్తూ వాళ్లకు రాళ్ళిస్తూ రత్నాలిస్తూ ఉంగరాలిస్తూ మెడలో వేసుకునే లాకెట్లు తయారీ ఇక్కడనే చేసి తక్కువ ధరకు ఇవ్వడం అంటే ఇతని యొక్క గొప్పతనం. మహానుభావుడు ఎంఎం రజా గారు, రోషన్ అలీ గారు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ గురించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ ಕುಮಾರಸ್ವಾಮಿ ಗೌಡ గారు ఎన్నో విషయాలను తెలియజేశారు. ನಮ್ಮ ರಾಜ್ಯದವರೇ ಆಗಿರತಕ್ಕಂಥ ಮಾದಿನ್ ಹುಸೇನ್ ಅವರ ಮತ್ತು ಅವರ ಮಕ್ಕಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ರೋಷನ್ ಅವರು ಮತ್ತು ರಾಜಾ ಅವರು ಇವತ್ತು ಈ ಒಂದು ಹೈದರಾಬಾದ್ ನಗರದಲ್ಲಿ ರಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಅಂಡ್ ಜ್ಯುವೆಲರೀಸ್ ಸಂಸ್ಥೆಯನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡೋದ್ರ ಮುಖಾಂತರ ಹಲವಾರು ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಹಲವಾರು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೆಲವು ಅವರ ಒಂದು ಬರ್ತ್ ಸ್ಟಾರ್ನ ಒಂದು ತೊಂದರೆಗಳಿದ್ದಾಗ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే విశిష్టమైన రత్నాల్ని ప్రతి ఒక్కరూ ధరించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరేశ్వరి గారు. మన దేశం విజ్ఞానానికి ప్రతిరూపం. ఈ శాస్త్రాన్ని ఏదైతే మనం అతి గొప్పగా ఈ మధ్య కాలంలో భావిస్తున్నామో, మన పూర్వీకులు కొన్ని వందల శతాబ్దాల క్రితం వారు చెప్పడం జరిగింది. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ వారిని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ రత్నాలని ధరించటం వల్ల ఓ సాధారణ స్థాయి నాయకుడిగా ఉన్న తాను బెంగుళూరు మేయరుగా మారే అదృష్టం తనకు సొంతమైందని తెలియజేశారు శ్రీ వెంకటేష్ గారు. ನಾನು 3 ವರ್ಷದಿಂದ ಕೆಲವಾರು ಸಮಸ್ಯೆಗಳಿದ್ವು. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರೋಷನ್ ಅನ್ನೋ ಅಸ್ಟ್ರಾಲಜಿನ ಭೇಟಿ ಮಾಡಿದಾಗ ಅವರು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ನೀವು ಒಂದು ಡೈಮಂಡು ಮತ್ತು ಒಂದು ಪಚ್ಚ ಎಮಿರಾಲ್ಡನ್ನು ಧರಿಸಿದ್ರೆ ನಿಮಗೆ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ. ನಿಮ್ಮ ರಾಜಕೀಯದ ಭವಿಷ್ಯ ಇರ್ಬೋದು, ಉದ್ಯೋಗ ಇರ್ಬೋದು, ವ್ಯಾಪಾರ ಇರ್ಬೋದು, ಕುಟುಂಬದ ಕಲಹ ಇರ್ಬೋದು, ಸ್ನೇಹಿತರ ಒಂದು ವಿಶ್ವಾಸ ಇರ್ಬೋದು ಎಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅದರ ಮೇರೆಗೆ ನಾನು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಡೈಮಂಡು ಮತ್ತು ಎಮಿರಾಲ್ಡನ್ನು ಧರಿಸಾದ ಮೇಲೆ ನನಗೆ ಒಂದು ನೆಮ್ಮದಿ ಮತ್ತು ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಮತ್ತು ರಾಜಕೀಯದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿಯಾಗಿ ನಾನು ಇವತ್ತು ಈ ಬೃಹತ್ ಬೆಂಗಳೂರು ನಗರದ ಪೂಜ್ಯ ಮಹಾಪೌರನಾಗಿ ಈ ಸ್ಥಾನಕ್ಕೆ ಬರೋದ್ರಿಗೆ ಈ ಜೆಮ್ಸು ಡೈಮಂಡ್ಸು ಅನುಕೂಲ ಆಗಿದೆ. ಒನ್ ವಿಸಿಟ್ ಕ್ಯಾನ್ ಚೇಂಜ್ ಯುವರ್ ಲೈಫ್. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. ఎల్లయ్య గారు చెప్పండి. నమస్తే, మీ గురించి తెలుసుకోవాలా? అవునండి మేడం, మా గురించి తెలుసుకున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం డేట్ ఆఫ్ బర్త్ లేదండి. లేదా? అవునండి, డేట్ ఆఫ్ బర్త్ లేదండి. ఓకే, పేరేం చెప్పారు? ఎల్లయ్య. ఎల్లయ్య గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ దుబాయ్ నుండి మాట్లాడుతున్నాం సార్. నమస్కారం సార్. నమస్కారం. దుబాయ్ నుంచి మాట్లాడుతున్నారా మీరు?
అవునండి సార్, దుబాయ్ నుండి మాట్లాడుతున్నారు. మీరు దుబాయ్ నంబర్ ఇచ్చారు కానీ కాల్ చేస్తే ఆయన చెప్తారు రాలేడు అని చెప్తారు సార్. కాదు, మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి ముందుగానే. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేను వస్తున్నాను, అక్కడ గురువారం వస్తాను, శుక్రవారం అక్కడే ఉంటాను. నేను ఫ్రైడే రోజు నేను దుబాయ్లోనే ఉంటాను, ఒక రోజు కోసం వస్తున్నాను, అపాయింట్మెంట్స్ ఉన్నాయి చాలా. సో ఆ నెంబర్కి కాల్ చేయండి, నేను మాట్లాడతాను, వస్తాను అక్కడికి. రాలేదంటే నేను ఇక్కడ ఉంటానండి. అక్కడ రావడం ఓన్లీ మంత్లీ 2 days వస్తాను అంతే, అంటే 15 days ఒకసారి వస్తాను కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, తప్పకుండా వచ్చి నేను కలుస్తాను అక్కడ మీకు. ఓకేనా? రాలేదంటే ఇక్కడ ఉంటాను. ఆయనకు ఆల్రెడీ నంబర్ పేరు ఇచ్చాను, రాసుకొని పెట్టుకున్నాడు. తప్పకుండా అండి. ఎల్లయ్య మీ పేరు? ఎల్లయ్య. ఓకే అండి నేను మాట్లాడతానండి. సో ఆ దుబాయ్ ప్రాంతం నుంచి చూసి ఫోన్ చేసిన వాళ్ళకి మీరు ఆల్రెడీ అక్కడ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ అక్కడ నేను రాగలుగుతాను కాబట్టి మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి. ఎందుకంటే నేను 1 day కోసమే వస్తాను, 1 dayకి వస్తాను కాబట్టి మీరు ఫస్ట్ బుక్ చేసుకోవాలి. తర్వాత ఎందుకంటే ఫ్లైట్ టైమింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ రావాలి కదా మేము. మళ్ళీ శనివారం కూడా మన టీవీ షోస్ ఉంటాయి, మళ్ళీ ఇక్కడ అపాయింట్మెంట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ వెళ్ళడం చాలా లిమిటెడ్. గురువారం ఉంటాను, శుక్రవారం ఉంటాను కాబట్టి దుబాయ్ ప్రాంతంలో ఉన్నవాళ్ళు మీరు మొదటిగానే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే తప్పకుండా అక్కడ వస్తాం, కలుద్దాం తప్పకుండా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం. రవీందర్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి మేడం. అవునా, పాప డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? 17/4/2001 మేడం. 17? 17/4/2001. ఓకే, టైం వచ్చి 12:41 మేడం, మధ్యాహ్నం. ఓకే, ప్లేస్ గోదావరి కని. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప 10th ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది తెలుసుకుందాం మేడం. ఓకే అండి, నమస్కారం అండి. నమస్కారం సార్. పాప పుట్టినరోజు మంగళవారం తెలుసా మీకు? అవును సార్, మంగళవారం. అవును, శ్రావణ పుట్టింది పాప, మకర రాశి. అవును సార్. లగ్నం చూడండి, మేష లగ్నం వచ్చింది. లగ్నాధిపతి చంద్రుడు సప్తంలో ఉన్నాడు. ఈ లగ్నానికి మంచి యోగం ఇచ్చే గ్రహము శనితో కలిసారు కాబట్టి గురువు గ్రహము. ఎందుకంటే కర్కట లగ్నానికి మంచి యోగకారకుడు జూపిటరు, అలాంగ్ విత్ శాటర్న్ కాబట్టి కంజెస్టెడ్ కాబట్టి కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశాలు చదువులో ఎక్కువ ఉంటుంది. కానీ టెక్నికల్ ఫీల్డ్ చూపిస్తుంది కాబట్టి తప్పకుండా పాప ఐటీ రంగంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫీల్డ్ కానీ లేకపోతే మీరు టెక్నికల్ ఫీల్డ్ కానీ మీరు పంపిస్తే చాలా బాగుంటుంది. కానీ ఫస్ట్ మీరు చేసిన పని గురువుకి బలం పెంచుకోవాలి. ఎందుకంటే గురువు బలం వల్ల జ్ఞానం పెరుగుతుంది. విద్యలో ముందుకు రావాలంటే గురువు బలం ఉండాలి. ఎందుకంటే గురువుకి విద్యాకారక అంటారు, జ్ఞానకారక అంటారు. అంటే క్రియేటివిటీ, నాలెడ్జ్, అదేవిధంగా విద్యము కానీ విజ్డమ్ కానీ అంతా ఇచ్చేవాడు జూపిటర్. పాప జాతకంలో జూపిటర్ స్థితి బాగలేదు. అదేవిధంగా సెకండ్ హౌస్కి అధిపతి అయిన రవి స్థితి బాగలేదు. అందువల్ల కొంచెం హెల్త్ పరంగా సమస్య ఉంటుంది. పాపకి హెడ్ఏక్ కానీ స్టొమక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. దీని నుంచి బయటకు పడేదానికి తెలుగులో కెంపు అంటారు, ఇంగ్లీష్లో రూబీ, దాంతోపాటు తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీష్ ఎల్లో సఫైర్ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెడితే తప్పకుండా పాప హెల్త్ బాగుంటుంది, ఎడ్యుకేషన్లో ముందుకు రాగలుగుతుంది. మీరు నోట్ చేసుకోండి, పాపకి ఐటీ రంగం చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రజా గారు రత్నాల గురించి చెప్పినందుకు. ధన్యవాదాలమ్మా. సో మీరు కూడా హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, దుబాయ్లలో అపాయింట్మెంట్స్ కోసం స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి. ఇది పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమం. నమస్కారం.